ఆనాటి 100 రూపాయలు ఇవాళటి 10,434 రూపాయలకు సమానం. ఆనాటి 100 రూపాయలు ఈనాటి 10,434 రూపాయలకు సమానం. ఆనాటి రూపాయి ఇవాళటి 104 రూపాయలకు సమానం. ఈయన ఏం కంపేర్ చేస్తాడు? ఆ రోజు 94,000 ఎకరం అయింది, ఇవాళ 10 లక్షలకు ఎకరం అయింది. ఒకటి నిజాం కాలంది కాకతీయుల కాలం ఆయకట్టు కలుపుకుంటాడు. రెండు, ఆ రోజు 19 కోట్ల బడ్జెట్ అయితే ఈ రోజు 3 లక్షల కోట్ల బడ్జెట్. అసలు కంపారిజన్ ఉందా? రూపీ వాల్యూ ఏదో ఒకటి అబద్ధం ఆడి గోబల్ చెప్పి ప్రజల్ని తప్పుదారి పట్టించాలని రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయినా బీఆర్ఎస్ హయాంలో 17,24,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చాం మేము. దాన్ని 15 లక్షలని చెప్పిండు. దాంట్లో 2,24,000 తక్కువ చూపించాడు. బీఆర్ఎస్ 9.5 సంవత్సరాల్లో 2 ఏళ్లు కరోనా వచ్చినా 17,24,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లు ఇచ్చాం. 31,50,000 ఎకరాలకు స్టెబిలైజేషన్ చేశాం. మొత్తం బీఆర్ఎస్ హయాంలో 48 లక్షల ఎకరాలకు సాగునీరు అందించింది. 17,24,000 కొత్త ఆయకట్టు, 31,50,000 ఎకరాలు స్టెబిలైజేషన్. దీన్ని మేము సాధిస్తే దాన్ని 15 అంటాడు. అంటే ఈ రకంగా అతి తెలివితేటలు ప్రదర్శించి ప్రజల్ని తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. 10 ఏళ్లు కాంగ్రెస్ పాలించింది మాకంటే ముందు. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి, సుదర్శన్ రెడ్డి గారు నీళ్ల మంత్రి, కోమటిరెడ్డి గారు మంత్రి. 10 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో ఇచ్చిన ఆయకట్టు కేవలం కొత్త ఆయకట్టు స్థిరీకరణ అంత కలిపితే 6,64,000 ఎకరాలు. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ఇచ్చింది 48 లక్షలు. 6 లక్షలు ఎక్కడ, 48 లక్షలు ఎక్కడ? మీరిచ్చింది 6 లక్షలు, మేమిచ్చింది 48 లక్షల ఎకరాల ఆయకట్టు. ఇది వాస్తవం. అతి తెలివితేటలు ప్రదర్శించి ప్రజల్ని మోసపుచ్చుతామంటే ప్రశ్నించే వాళ్ళు ఉంటారు, నిజాలు బయటపెట్టే వాళ్ళు ఉంటారు. పరువు పోయేది నీది కాదు, రాష్ట్రంది. ముఖ్యమంత్రి గారు దయచేసి ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడొద్దని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇక మళ్ళీ అవే మాటలు మాట్లాడిండ్రు ఆయన. తమిడిహట్టి దగ్గర నుంచి ఎందుకు మేడిగడ్డకు మార్చిందని మాట్లాడిండ్రు. నువ్వు తప్పుపడుతున్నది ఎవరిని? కేంద్ర ప్రభుత్వాన్ని పడుతున్నావు. సెంట్రల్ వాటర్ కమిషన్ తప్పుపడుతున్నావు. నీళ్లు లేవని నేను చెప్పలేదు, మా ప్రభుత్వం చెప్పలేదు. నీళ్లు లేవని కేంద్ర ప్రభుత్వ సంస్థ సిడబ్ల్యూసీ చెప్పింది. సింపుల్ క్వశ్చన్ ఏ బాబు. 2007లో మీరు ప్రణాళిక స్టార్ట్ చేసిండ్రు. 2014 దాకా మీరే ఉన్నారు. 8 ఏళ్లు ఉన్నారు కదా. చెప్పింది 4 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. 8 ఏళ్లు ఉన్నారు. ప్రాజెక్టు పూర్తి చేయడం దేవుడు 10 పైసలు పనిచేయాలి మీరు చేసింది. నేను సింపుల్ క్వశ్చన్ వేస్తున్నా. 8 ఏళ్లలో 160 టీఎంసీల నీటి లభ్యత ఉందని కేంద్ర ప్రభుత్వం నుంచి సిడబ్ల్యూసీ నుంచి క్లియరెన్స్ ఎందుకు చేయలేదు? 8 ఏళ్లలో మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ఒప్పందం ఎందుకు చేయలేదు? 8 ఏళ్లు కనీసం నీటి లభ్యత కోసం మీరు తేలేదు. కానీ మేము వచ్చిన తర్వాత పరిశూ చేస్తే 160 లేదక్కడ, ఆడ ఉన్నది 102. కానీ మీరు తీసుకోగలిగింది 44 మాత్రమే తేలింది. వైల్డ్ లైఫ్ సమస్య వచ్చింది. మహారాష్ట్ర ససేమిరా అన్నది. మీలాగా మేము మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి పర్సెంటేజీలు కమిషన్లు తీసుకొని ప్రజల్ని మోసం చేయాలన్నా? మేము ఉద్యమం చేసిన వాళ్ళం, రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళం, ప్రజలకు నీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో మేము నీళ్లు ఎక్కడున్నాయో వ్యాప్కో సూచిస్తే మేడిగడ్డ దగ్గర పెట్టాం. మరి అదే కేంద్ర ప్రభుత్వ సంస్థ సిడబ్ల్యూసీ తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవని చెప్పింది. మేడిగడ్డ దగ్గర 282 టీఎంసీల నీటి లభ్యత ఉన్నది అని మాకు పర్మిషన్ ఇచ్చింది, అనుమతి ఇచ్చింది. అన్ని రకాల అనుమతులు మేము తెచ్చాం. డాక్యుమెంట్స్ ఉన్నాయి. అసెంబ్లీలో చర్చ పెట్టు దమ్ముంటే అన్ని తీసుకొని చర్చకు రావడానికి సిద్ధం. నువ్వు ఊకే రచ్చ చేయడం బంద్ చేయి. నీకు చేతనైతే నీ ఇష్టమున్న డేట్ పెట్టు. నువ్వు పెట్టిన డేట్కి అసెంబ్లీకి వస్తాం, చర్చ చేస్తాం, ఒప్పిస్తాం. నిన్ను కాదు రాష్ట్ర ప్రజలందరికీ నిజానిజాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రోజైనా ఎప్పుడైనా మేము చర్చకు సిద్ధం. ఒకటే షరత్ ఏంటంటే మైక్ కట్ చేయొద్దు, అసెంబ్లీని వాయిదా వేసుకొని పారిపోవద్దు. నిజాయితీగా నిలబడు. ఎన్ని రోజులైనా చర్చిద్దాం, ఎన్ని గంటలైనా చర్చిద్దాం. అందరి మాటలు ప్రజలు వింటారు, నిజానిజాలు ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇకపోతే కాళేశ్వరం గురించి ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడతాడు. ఆనాటి ప్రాణహితకు కాళేశ్వరంకు చాలా తేడా ఉంది. ఆనాడు నీటి సామర్థ్యం 16 టీఎంసీలు అయితే ఇవాళ 141 టీఎంసీల సామర్థ్యం. ఆనాడు పంపింగ్ సామర్థ్యం 1.8 టీఎంసీ అయితే ఈ రోజు 3 టీఎంసీ ఉంది. ఆనాడు నీటి వినియోగం ప్రతిపాదించింది 160 టీఎంసీలు అయితే ఈ రోజు 240 టీఎంసీలు. ఆనాటి ఆయకట్టు 16 లక్షల ఎకరాలైతే ఈనాటి ఆయకట్టు 37 లక్షల ఎకరాలు. ఆనాడు భూసేకరణకు మీరు 2 లక్షల రూపాయలు పెడితే
ఈ రోజు యావరేజ్ గా 12 లక్షల రూపాయలు పెట్టారు. టనెల్స్, కాలువలు, ఇలా చాలా మార్పు జరిగింది. మీరు ఎంతసేపు తక్కువ చేసి మాట్లాడడమో, బురద జల్లే ప్రయత్నం చేస్తే ప్రజలు అన్ని విషయాలు కూడా అర్థం చేసుకుంటారు. ప్రజలు విజ్ఞులైనటువంటి వాళ్ళు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పదే పదే మాట్లాడుతూ మేము చాలా ఆయకట్టు వచ్చింది, చాలా పంట పండించినాం అంటాడు. నేను అడుగుతున్న సింపుల్ క్వశ్చన్, మరి మీరు 20 నెలలు అయింది, ఒక చెరువు దవ్వినరా, ఒక చెక్ డ్యామ్ కట్టినరా, ఒక కాలువ దవ్వినరా, ఒక్క ఎకరానికైనా కొత్తగా నీళ్లు ఇచ్చిండ్రా? మీరు ఏం చేయకుండా అంత పంట పండింది అంటే అది కేసీఆర్ చేసిన ఎఫర్ట్ కదా. అంతకుముందు 2014 ముందు వారలే, ఇవాళ అంత పంట